తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు తన ఆట మాట పాటచే తెలంగాణలో ప్రతి పల్లెను తన మాటలతోని పాటలతోని ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి గొప్ప వ్యక్తి. తన కళలతో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలుగించినటువంటి గొప్ప కళాకారులలో మొదటి వరుసలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకునిగా మనం తుర్కపల్లి జాంగీర్ అన్నను మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఒక కళాకారుడు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి, ఈ తెలంగాణలో ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పేసి ఆకాంక్షించి తన జీవితాన్ని మొత్తం ఈ తెలంగాణ సమాజానికి అంకితం ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. వీరి ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. తను చివరి సమయంలో ఈ తెలంగాణ సాధించుకున్నాం, కానీ సాధించుకున్నటువంటి తెలంగాణలో ఒక ప్రజాస్వామిక విలువలతోని, ఒక సామాజిక విలువలతోని ఏర్పడ్డటువంటి తెలంగాణను చూడాలనేటువంటి ఆకాంక్షతో ఈ తెలంగాణ కోసము, తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని మొత్తం అర్పించిన చివరి క్షణం అంకంలో అయినా కానీ ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకోవడం కోసము నా ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తను పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ తెలంగాణ కోసము ఆట పాట మాటతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి అనేక మంది కళాకారులు, ఉద్యమకారులకు కూడా ఒక న్యాయమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ పక్షాన ఉండి నేను నిలబడి పోరాటం చేస్తా అని చెప్పేసి నిలబడ్డటువంటి వ్యక్తి. ఇలాంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి లేకపోవడం కూడా ఈ తెలంగాణ సమాజానికి గొప్ప తీరని లోటుగా మనం భావించవచ్చు. ఇలాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజానిపైన ఎంత అవుతున్నదో ఈ ప్రభుత్వం పైన అంతే ఉందని చెప్పేసి భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి యొక్క అంతిమ క్రియలు ఇట్లా సాధారణంగా జరగడం అనేటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి పాలకుల దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన విధానానికి, ఒక దగుల్బాజీ పరిపాలన విధానానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఒక ఘనంగా అంత్యక్రియలు జరపాల్సినటువంటి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి అంత్యక్రియలను ఈ విధంగా చూడడం తెలంగాణ ఉద్యమకారులుగా మేము చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఉద్యమకారులు గౌరవప్రదమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని, కళలను ఏ విధంగానైతే కోరుకున్నారో ఆ పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ చనిపోయినటువంటి జాంగీర్ కుటుంబానికి ఖచ్చితంగా ఒక వాళ్ళ బాబుకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక గౌరవప్రదమైనటువంటి జీవిత విధానాన్ని ఆ కుటుంబానికి అందించే పద్ధతుల్లో ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కల్లెపు చంద్రన్న ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి.